తిరుపతి లడ్డు ప్రసాదంలో ఊరినే అది అంతా ఇదండి బోకరేజీగా మాట్లాడతాం. అది ఇప్పుడు అది దేవుడు అనేవాడు ఉంటే నిజంగా అది ప్రచారం చేసినోడు కాలు చేయి పడిపోవాలి. నా లెక్కలో తప్పు చేసినోడిది పడిపోవాలి, ఇటు ప్రచారం చేసిన పడిపోవాలి. అది మా ఉద్దేశం. అది తిరుపతి బంగారం అనేది కొన్ని కోట్ల మందికి భక్తుడై ఉంటే ఆయన్ని కూడా ప్రచారానికి ఉపయోగిస్తున్నారు. తప్పు నిజంగా భగవంతుడు వెంకటేశ్వర స్వామి దగ్గర సత్యం ఉంటే ఆ ప్రచారం చేసి కాలు చేయి పడిపోవాలి అంతే. తప్పు చేసినోడైతే ఆడి పడిపోవాలి, ఈ తప్పుడు ప్రచారం చేసినట్టు ఈడు పడిపోవాలి. సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మంలో బాల్య వివాహాలు ఉన్నాయి, సతీ సాగమనం ఉంది, వితంతువుగా మళ్ళీ పెళ్లి చేసే పరిస్థితి లేదు. ఇది అలా లేదు కదా మనకి. మన సనాతన ధర్మం ముందు అర్థం తెలుసుకోవాలి ఎవరు మాట్లాడినా కానీ. సనాతన ధర్మం అనేది ఒకటి కాదు, అన్ని మతాలలో సనాతన ధర్మాన్ని పాటిస్తారు. సనాతన ధర్మం అంటే ఏంటి? పురాతనమైంది లేదా పాతదాన్ని సనాతన ధర్మం అంటారు. నిన్న వండుకున్న కూర వాళ్ళకి పనికిరాదు. అదే ధర్మాన్ని పాటించాలంటే ఎట్లాగా? ధర్మాలు మారుతున్నాయి కదా, ఏ కాలానికి అనుగుణంగా ఆ కాలాన్ని మనం ఇది అవ్వాలి. అంతేగాని మడిగట్టుకుని ఒకే దాంట్లో కూర్చుంటే ఎట్లాగా? నీకు జరిగిందంటే లడ్డూలో కల్తీ జరిగింది, ల్యాబ్కి పంపించు. దీక్షలు చేస్తే లడ్డు అని పవిత్రం అయిపోద్దా? అవదు కదా. ఇలా నువ్వు ఎన్ని మూఢనమ్మకాలు, నువ్వు చేసే దీక్షలు ఎన్ని మూఢనమ్మకాలు. నీకు నమ్మకం ఉంది, నువ్వు పాటించు, తప్పులేదు. అంతేగాని ఈ మాత్రం ల్యాబులు ఎందుకు? ఇంకా టెస్టులు చేయడానికి ల్యాబులు ఎందుకు? ఓ పని చేయండి, బాగా కాసిన పొలుగు ఉంటుంది, కలిసింది ఇందులో కలిసి అని చెప్పేసి పొలుగును పట్టుకోండి. మీకు కాలేదనుకో కలిసినట్టే. ఆ విధంగా కూడా టెస్ట్ చేసుకోవచ్చు. అది కూడా సనాతన ధర్మంలో గతంలో అది కూడా ఒక భాగమే. ఈ ల్యాబులు పరీక్షలు రాకముందు అలా పాలైతే సరిపోద్ది. అదే పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, ఈ పార్టీకి కనుక మసీదులో కానీ చర్చిలో కానీ ఇలా కల్తీ కనుక జరుగుంటే దేశం మొత్తం అల్లకొల్లలు చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు అంటున్నమాట. మీరేమంటారు? ఇవన్నీ మత ఘర్షణలు లేపడానికి మామూలుగా అందరూ దాకా ప్రశాంతంగా బతుకుతున్నారు మనుషులు, వాళ్ళ మధ్యన మత కళాలు పెడతానికి ఇవన్నీ. ఆయనే అన్నాడు, టోపీ పెట్టుకుంటాడు, బిర్యానీ తింటాడు, నేను బీఫ్ తిన్నానంటాడు, మా నాన్న బీఫ్ తిన్నానంటాడు, మా నాన్న నాస్తికుడు, మా నాయనమ్మను దీపారాధన వెలిగిస్తే రాముల వారికి అందులో సిగరెట్ కాల్చుకునేవాడు అని అంటాడు. అలానే చిరంజీవి గారు కూడా అదే దారిలో ఉన్నాడు. అంత ఇదిగా నా దేవుడిని నమ్మాల్సినంత ఏం లేదు, మనిషి అంత మనిషి చేసుకునేది అని చెప్పి చిరంజీవి గారు అన్నాడు. నాగబాబు గారు అయితే బహిరంగానే ప్రకటించాడు, నేను నాస్తికుడిని, దేవుడిని నమ్మను అని బహిరంగానే ప్రకటించాడు. మీ ఇంట్లోనే ఇన్ని వ్యత్యాసాలు ఉన్నప్పుడు ఇంక దీంట్లో నీకు మతాలు ఎక్కడ ఉన్నాయి? ఒకసారి చూస్తాను నాకు కులం లేదు మతం లేదు అంటావు, ఒకసారి చూస్తాను కులాన్ని చూపించి నాకు కులం ధర్మం నన్ను ఎంచుకోండి అంటావు, ఇంకోసారి ప్రాంతీయ భేదాలు పెడతావు. నేను ఆంధ్రావాడిని, కనీసం నన్ను ఆంధ్రావాడిని గెలిపించండి అని చెప్పి రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టే మాటలు మాట్లాడతావు. ఇదంతా కరెక్ట్ అయితే కాదు. మరి ఆయన ఒక గౌరవమైన పదవిలో ఉండి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏదో సందుల్లో గొంతుల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదిలాగా మాట్లాడుతున్నాడే తప్ప ఆయనకు 10 సంవత్సరాలు అయినా కానీ ఇంతవరకు సరైన రాజకీయ పరిపక్వత వచ్చినట్టయితే మాత్రం నాకేమనిపించలేదు. వైసీపీ అంటున్నమాట ఏంటంటే ఈ లడ్డు ప్రసాదంలో ఎటువంటిది కల్తీ జరగలేదు, మేము సిద్ధము, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మొత్తం కూడా ప్రమాణం చేయడానికి సిద్ధం అంటూ కూడా వాళ్ళు అంటున్నమాట. మరి వాస్తవే కదా, ఇప్పుడు తప్పు చేయనప్పుడు వాళ్ళు అలాగే మాట్లాడతారు. మరి జగన్ గారు చేసి తప్పు లేదు కదా, మరి అందుకని తప్పు లేదని చెప్పుకుంటున్నారు ఆయన. మరి చంద్రబాబు కూడా మరి దానికి ఛాలెంజ్ చేశారు కదా, దాన్ని కూడా ఒప్పుకోమని చెప్పండి చంద్రబాబు గారిని కూడా. అది మరి అంటే మేము ల్యాబ్కి పంపించి ల్యాబ్ రిపోర్ట్లు వచ్చాయి, దీంట్లో కల్తీ కలిసిందని టీడీపీ అంటున్నమాట. టీడీపీ అదే చెప్తున్నాను కదా, ఇవన్నీ మాఫీ చేయడానికే మెయిన్ కాన్సెప్ట్ టీడీపీ. వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అంతే. కొవ్వు పదార్థం కలిసింది అనేది ఒక బూటకం మాట అంతే. అన్న ప్రసాదంలో అలా కలిపే అవకాశం ఉంటుంది అంటారా? అవకాశం అనేది ఉండదు, ఎందుకంటే నేను ఇప్పటికి చాలాసార్లు వెళ్ళుంటాను, ఎప్పుడు జరిగింది లేదు. అంటే క్వాలిటీ చెకింగ్ అనేది ఉంటుంది వాళ్ళకి. 4 రకాల క్వాలిటీ చెకింగ్లు ఉంటాయి. ఆ క్వాలిటీ చెకింగ్ తర్వాతే లడ్డు తయారీకి వెళ్తుంది. అది ఆ క్వాలిటీ తయారీలోకి వెళ్ళిన తర్వాతే చేస్తారు ఇది లడ్డు అనేది. వీళ్ళు చెప్పారని చెప్పి జనాలు కూడా పిచ్చోళ్ళలాగా చేస్తున్నారు అంతే, ఏం లేదు. అంటే మీరు కూడా వెళ్ళారని చెప్తున్నారు, అక్కడ ఎలా ఉంది లడ్డు ప్రసాదం? మీరు తిన్నారు కదా, ఎలా ఉంది? ఏం మారలేదు, ఎలా ఉందో అలాగే ఉంది. ఫస్ట్ నుంచి ఎలా ఉంది ఇప్పుడు అలాగే ఉంది, పెద్ద తేడా ఏం లేదు. రీసెంట్లీ వెళ్ళింది ఒక 2 months బ్యాక్ 4 months బ్యాక్ వెళ్ళాను నేను కూడా, ఏం తేడా లేదు నాకు. ఇప్పుడు నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నీ మీద బురద చల్లటం అనేది తప్పు, నేనున్నప్పుడు నా మీద చల్లటం అనేది తప్పు. ఎప్పుడు తప్పుడే అయిపోవాలి, అది క్లియర్ అవ్వాలి, లేదంటే అవ్వదు కదా, అది తప్పు కాదు అది. అది చంద్రబాబు గారు ఆయన అధికారంలో ఉంది కాబట్టి ఏదో చూపించాలన్న ఉద్దేశంతో చెబుతున్నారు ఇవన్నీ అంతే. అంటే ఏంటన్నా ఇది మొత్తం రాజకీయ కోణంలోనే జరుగుతున్నాయి ఇవన్నీ, రాజకీయ పూరిత కక్షత. అది జగన్ గారి మీద ఉన్న
కక్షపూరితమైన ఆయన ఏదో రకంగా లోపల తొయ్యాలి, ఈయన లాపడాలి, ఈయన నోరు నొక్కేయాలి, జనాలు ఆటోమేటిక్గా నోరు మూసేస్తారు. ఇంకేముంది? ఈ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని నోరు నొక్కేయడానికే మెయిన్. ఆయన నోరు నొక్కేస్తారు అనుకోండి, సైలెంట్ అయిపోతాడు. నాకు ఎందుకు వచ్చిన కర్మ అనుకుని సైలెంట్ అయిపోయాడు అనుకో, జనాలు ఎట్లయినా పోతారు. ఇక అంతే. దేవుడిని ఎవరు నమ్మినోడు ఎవరు చేయడండి. ముస్లిం అయినా హిందువు అయినా ఎవరైనా దేవుడు అయినోడు అందరు సమానమే సార్. అంత నీతిమానోడు ఉన్నారంటారు ప్రపంచంలో, ఉండరు కదా సార్. అది వాళ్ళకే తెలియాలి, మనకు తెలియదు కదా సార్. ఆ లడ్డు ప్రసాదం కల్తీ జరిగిందో లేదో నాకైతే తెలియదు సార్. అది వాళ్ళు చేసిన వాళ్ళు అంత ముందు చేసిన ప్రభుత్వానికి వాళ్ళు ప్రజలైతే దేవుడు భక్తితోనే వెళ్తున్నారు కదా సార్. నేను వెళ్ళి మక్కాకి వెళ్ళినా వాళ్ళు తిరుపతికి వెళ్ళిన సమానమే. ఎవరికి కల్తీ లేకుండా చేస్తాను ట్రై చేస్తారు సార్. అది ఆ నైతిక హక్కు వాళ్ళకి వదిలేయాలి. నైతిక విలువలకు తెలిసిన వాళ్ళు చేయడు సార్. ఇక జగన్ చేశాడా చంద్రబాబు నాయుడు చేశారా మనకైతే తెలియదు సార్. ఏదైనా ఆయన క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా హిందువు అయినా ఏ దేవుడైనా సమానం సార్. ఎవరు చేయరు సార్. నా మనసు అనిపించింది చెప్తున్నాను సార్, చేయరు. ఇక పైన దేవుడు ఉన్నాడు. ఇక తిరుపతి దేవస్థానం అంటే పవిత్రమైనది దేవాలయం. ఆ దేవాలయంలో నూనె తీసి ఇచ్చాడని ఇవాళ పేపర్లు ఇవాళే చదివా. అది నిజమా అబద్ధం ఎందుకు చెప్పాలి? ఒక చంద్రబాబు నాయుడు అంటే ఒక సీఎంగా ఉన్నప్పుడు మంచి మాటలు మంచి ద్వారం ఉండాలి, అంతేగాని చెడు బతికిన మాటలు చెడు బతికిన వ్యవహారాలు చెప్పకూడదు. అవునా కదా? అది కాదండి. మరి అలా ప్రసాదంలో అలా దేవుడి ప్రసాదంలో అలా కలిపే అవకాశం ఉందంటారా? అవకాశం ఏమి ఉండదు. అక్కడ ఎంతమంది ఉంటారు? బోల్డ్ ఎంతమంది ఉంటారు. నువ్వు అక్కడే ఇప్పుడు ఊరికి నువ్వు చేయి జాక్కాలనుకో, నువ్వు ఉంటావు నేను ఉంటాను 10 మంది ఉన్నాను. ఊరికి ఎక్కనిస్తారా? అంత తేలిక ఎక్కనివ్వరు. ఏదైనా ఒక మాట చెప్పాలన్నా సరే 10 మంది అనుమతి తీసుకుంటేనే కానీ అక్కడికి వెళ్ళనివ్వరు. నువ్వెవరు పోయా ముందు వెళ్ళటానికి అంటారా అనరా? అట్లాగే ఆడు మాటలన్నీ నీళ్ళల్లో మూటలు. అది దేవస్థానం పైన ఎలాంటి తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారంటారు? అంటే వాడు అరెస్ట్ చేస్తే తొందరగా దరిద్రం వదిలిపోద్దని. ఏదో ఒక రంగా నన్ను ఎవడంటే చూడు, మా సీతమ్మ వారిని తీసుకెళ్ళాడు, ఆయన పేరు గుర్తు రావట్లేదు. అట్లా రావణాసురుడికి మళ్ళీ ఇడు తొందరగా టైం దగ్గరికి వచ్చి పోవటానికి దగ్గరగా ఉన్నాడు. అది వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, మేము సవాలు ఇస్తున్నాము, మీ కుటుంబం వచ్చి ప్రమాణం చేయగలుగుతారా అంటున్నారుగా. పేపర్ వాడు కూడా ఇప్పుడే చదివచ్చాను నేను. అయినట్టుగా రమ్మను ప్రమాణానికి. మరి ఆయన వస్తాడు, ఆయన తక్కువైనడేం కాదు కదా. అవసరం వస్తే వాళ్ళు సీఎంగా చేసేంత కెపాసిటీ ఉన్న మనిషే చేస్తానంటున్నాడు. తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి ముఖ్య అతిథి టీడీపీ చైర్మన్ గారే. మరి నేనేం చేయలేదు, చేశానంటాడు అనుకోండి, తర్వాత చూద్దాం. ఏదో ఒకటి మాట తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది ఆయన దగ్గర. ఏది చేయబోబట్టే నీ దగ్గర నేను డైరెక్ట్గా మాట్లాడే అవకాశం ఉంది. అవునా కదా? అది ఇలా మాట్లాడటం ఎంతటి కరెక్ట్ అంటారు ఒక సీఎంగా? చేతకాని వాగుడు ఎక్కువ, చేతొచ్చే వాగుడు తక్కువ. చేతకాని వాగుడు ఎక్కువ. ఇప్పుడేంటి ఆడు 14 ఏళ్ళు చేసినా 15 ఏళ్ళు చేసినా ఇదే ద్వారం మారదు. ఆడు బతుకుండగా ఇంకోడు తింటా ఉంటే చూసి వారవలైనటువంటి వాడు. నువ్వు తినాలి, ఆయనతో అందరూ తినాలంటే భోజనం అయినా ఇడ్లీ అయినా గారె అయినా నేను ఒక్కడిని తింటే లాభమే ఉంది, ఒక్కడిని బతికితే ఉన్న ఉపయోగం ఉందా? నువ్వు చెప్పు. ఉపయోగం ఏమి ఉండదు, 10 మంది బతకాలి.